సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే పింజాబరులు వేయగా, మది పులకించే మలయా మారుతమే పింజాబరులు వేయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, వనస్థలిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు హన్మకొండ శాంసన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బట్టు బాలతెరీసమ్మ, మనుకొండ సువచ్చల కాకొల్లు అనిల్ కుమార్, కాకొల్లు చరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, గట్కేసర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా అంతోని రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ తుమ్మా అభినంద్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ కగన జోజమ్మ కుటుంబంలో కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని, సమస్యల్లో దేవుని కృప దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కాగాన జోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ సారిక తెరేసమ్మ గారి 41వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు సారిక రాయప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తెలు, కుటుంబాలు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము
మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రులైన ఈ పరమరాశ్యములను కొనియాడి యోగ్యుల మట్టుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాం. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దైవ సేవయనుడు పాఠశాలలో ఉత్తమ అధ్యాపకునిగా నుండుటకు పునీత బెనడిక్టును ఎన్నుకొంటివి. కావున మేము కూడా నీ ప్రేమను మించినది లేదని గ్రహించి నీ శాసనములను హృదయ భక్తితో ఆచరించున్నట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నిన్ను కన్నులారా చూచితిని గాన నేను చీకు చింత లేకుండా చనిపోయేదను. ఆది కాండము 46వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇజ్రాయేలు తనకున్నదంతా తీసుకొని బెర్షెబాకు వచ్చెను. అచట తన తండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. రాత్రివేళ దర్శనములో దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. యాకోబు చిత్తము ప్రభు అనెను. అప్పుడు దేవుడు, నేను ప్రభుడను, మీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తు దేశము వెళ్ళుటకు భయపడకుము. అచ్చట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. నీతో పాటు నేనును ఐగుప్తు దేశముకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసుకొని వత్తును. నీవు మరణించినప్పుడు ఏసేపు నీ కన్నులు మూయెను అని చెప్పెను. అంతటా యాకోబు బెర్షెబా నుండి బయలుదేరెను. ఇజ్రాయేలు కుమారులు తండ్రి యాకోబును ఆలుబిడ్డలను ఫరోరాజు పంపిన బండ్ల మీదకి కెక్కించిరి. కానానులో గడించిన మందలను వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకొని యాకోబు అతని సంతతి ఐగుప్తు చేరెను. యాకోబు తన కుమారులను, కుమార్తెలను, మనుషులను, మనమరాండ్రను, యావత్ సంతతిని తనతో పాటు ఐగుప్తు దేశముకు కొని వచ్చెను. గోషెనులో ఏసేపును కలిసి కొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదప వారు గోషెను చేరిరి. ఏసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషెను వెళ్ళెను. తండ్రిని కలుసుకొని అతని మెడపై వ్రాలి ఎంతోసేపు ఏడ్చెను. ఇజ్రాయేలు ఏసేపుతో, నాయన, బ్రతికి బట్టుగట్టుకొనుచున్న నిన్ను కనులారా చూచితిని. ఇక నేను చీకు చింత లేకుండా చనిపోయేదను అనేను. ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. నీవు ప్రభును నమ్మి మంచిని చేయుము. అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభు నొక్కనని ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోరికలు తీర్చును.
అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. ఆయన సత్పురుషులను కాపాడును. వారు కలకాలము ప్రభు దేశమును భుక్తము చేసుకుందురు. కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు అవమానములకు గురికారు. కరువు కాలమున వారికి వలసనంత తిండి దొరుకును. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. నీవు చెడ్డ నుండి వైదొలిగి మంచిని చేయుము, అప్పుడు శాశ్వతంగా జీవింతువు. ప్రభు నీతిని మెచ్చుకును. అతడు తన భక్తులను చేయి విడవక సదా కాపాడును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశము నుండి బహిష్కృతులగుదురు. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. ప్రభు నీతిమంతులను రక్షించును. ఆపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయం చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీరుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీరుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 23 వరకు. మత్తాయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 23 వరకు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను. కనుక సర్పముల వలె యుక్తులై పావురము వలె నిష్కపటులై మెలుగుడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మేము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగదరు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట్ల మాట్లాడును. సోదరుడు తన సోదరుని
తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నిమిత్తము, నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనిషి కుమారుడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు పట్టణములన్నిటినీ మీరు చుట్టి రాజ్యాలరు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చదివిన సువిశేష పట్టణాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటి అని మనం ఒక్కసారి గమనించుకుందాం. మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకందరికి కూడా ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పని మనము సక్రమంగా చేయాలని మనం అందరం కూడా తహతహలాడుతూ ఉంటాం. అది ఏ పని అయినా కానీ, ఒక ప్యారిస్ ప్రెసిడెంట్గా అతను చేయవలసిన పని, ప్రజలందరినీ కూడా గుడికి తీసుకొని రావాలని ఆయన యొక్క ఆలోచన. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగి అతను కూడా తన యొక్క జీవితంలో మంచిని చేయాలని ఒక ఆలోచన. కానీ ఈ యొక్క ఆలోచనలో ఏం జరుగుతుందంటే, మనము చాలా మంచి కార్యములు చేయాలనుకున్నప్పుడు మనకు ఎదురు దెబ్బలు తగులుతాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనకు ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనము ఆ యొక్క పని నుంచి వైదొలిగి వెళ్ళిపోకూడదు. అది దేవుడు మనలందరినీ కూడా కోరుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు చెప్తున్నారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నువ్వు ఏదైనా మంచి కార్యము ప్రారంభించినప్పుడు ఇవి సాధ్యం. కానీ ఈ సమస్యల నుంచి పారిపోతావా? దేవుడు అది కోరుకుంటలేడు. నువ్వు మంచి కార్యమును ప్రారంభించినప్పుడు ఒక 20 మంది నిన్ను వేలు ఎత్తి చూపించే వాళ్ళే ఉంటారు. ఒక 2-3 మాత్రమే నువ్వు చేసే ఆ యొక్క కార్యాన్ని ఏం చేస్తారంటే, చాలా మంచి పని చేస్తున్నావు అని అంటారు. కానీ చాలామంది నిన్ను వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు. కాన నువ్వు అక్కడి నుంచి ఆ యొక్క పని నుంచి వైదొలిగి వెళ్ళిపోవడము దేవునికి ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి చదవండి అమ్మా. 10వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెను, ఏమి చెప్పవలెను అని కలత చెందకుడు. సమయోచితంగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. నిన్ను హేళన చేసే వాళ్ళకి నువ్వు ఎలాగ సమాధానం చెప్పాలని దేవుడు నీకు చెప్తాడు. నిన్ను చీ అని అన్న వాళ్ళకి నువ్వు ఎలాగ సమాధానం చెప్పాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. అందుకోసమే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ నోటి ద్వారా ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ,
నీ యొక్క బంధువులైనా కానీ, నీ యొక్క స్నేహితులైనా కానీ నిన్ను హింసించే వాళ్ళు ఉంటారు. నిన్ను చీ అని అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ నోటి ద్వారా మాట్లాడిపిస్తాడు. నువ్వు కొన్నిసార్లు నేను వీళ్ళకి ఎలా మాట్లాడాలి, ఇతనికి నేను ఎటువంటి సమాధానం చెప్పాలి, నన్ను ఎప్పుడు కూడా హింసిస్తున్నారు, నా కుటుంబంలో నన్ను హింసిస్తున్నారు, లేకపోతే ఇదిగో నేను చేసే పనిలో నన్ను హింసిస్తున్నారు, నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ ఆఫీస్లో ఉన్నవారు నన్ను హింసిస్తున్నారు, నేను వారికి ఎలాగ సమాధానం ఇవ్వాలి అన్నప్పుడు దేవుడు నీకు తోడుగా, దేవుడు నీకు తోడుగా ఉంటూ ఎలాగ సమాధానం వారికి ఇవ్వాలి అని దేవుడు మనకు నేర్పిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సమస్యలు, హింసలు, బాధలు ఇవి సహజం. నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుగుణమైన జీవితం జీవిస్తావో నిన్ను హింసించే వాళ్ళు ఉంటారు. కుమారుడు, దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభు దేవునికి అనుగుణంగా జీవించాడు. కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టాడు. చివరిగా ఆయన శిలువ మీద కొట్టబడి మరణిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డ. న్యాయం కోసం ఉన్నారు, మన అందరి పాపాల కోసం ఆయన శిలువ మోసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఏమీ పాపం చేయలేదు, అయినా కానీ ఆయనను వేలెత్తి చూపించారు, ఆయనను హింసించారు, చివరిగా తన యొక్క ప్రాణాన్ని తీశారు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకోసమే ఈ రోజున నీకు నాకు హింసలు రావని కావు, సమస్యలు రావని కాదు, తప్పకుండా నీ జీవితంలో వస్తాయి. కానీ ఇవి ఎదురైనప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ పక్షమున పోరాడేవాడు ఎవరంటే యేసు ప్రభు. నీ పక్షమున పోరాడతాడు, నీ పక్షమున ఆయన మాట్లాడతాడు. ఒక మంచి కార్యమును ప్రారంభించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. డాన్ బోస్కో గారి జీవితాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, తను ఆరటరీని ప్రారంభించినప్పుడు ఆయనకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఒక అబ్బాయితోని ప్రారంభించిన ఆ యొక్క పని ఈరోజు 100 60 మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని యందు నమ్మకం, ఆ నమ్మకమే ఈరోజు 100 60 ఇదిగో కాంగ్రిగేషన్ నిలబడింది. హింసలు వచ్చాయి, బాధల్ని ఎదుర్కొన్నాడు, సమస్యలను ఎదుర్కొన్నాడు. ఎలాగ ఎదుర్కొన్నాడు? దేవుని యొక్క సహాయం ద్వారా. ఈ రోజున నువ్వు ఒక మంచి కార్యమును ప్రారంభించినప్పుడు నిన్ను ఎదిరించే వాళ్ళు ఉంటారు, నిన్ను హింసించే వాళ్ళు ఉంటారు, నిన్ను పొగిడే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందుకోసమే భయపడవలసిన అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. 20వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నారు, మీరు మాట్లాడే మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడను. మంచి కార్యాన్ని ప్రారంభించావు, అన్ని సమస్యలే. యేసు ప్రభు ఇంకో నాకు తెలియదు, నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి, నేను కాలు తీసి కాలు పెట్టగానే ఇదిగో నాకు సమస్యలే, జీవితంలో ఎలాగ ముందుకు వెళ్ళాలో నాకు తెలియదు. నువ్వు ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో విచ్చేసి మోకాల మీద నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు దారిని చూపిస్తాడు. ఎలాగ మాట్లాడాలి అని నీకు ఆయన యొక్క ఆత్మ నీతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభు హింసల్ని
అనుభవించాడు, బాధల్ని అనుభవించాడు. మన అందరి పాపాల కోసం ఆయన చివరిగా మరణించాడు. ఈ రోజున హింసల పాలు నువ్వు అవుతావు. వేరే వాళ్ళు మాటలతోనే నిన్ను హింసిస్తారు. నిన్ను వేలెత్తి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చివరిగా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క చెయ్యి పట్టుకొని నువ్వు నీ జీవితాన్ని నడిపించుకున్నట్లయితే ఆయన దారి చూపిస్తాడు, మంచి దారిని నీకు చూపిస్తాడు. సో కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఆ యొక్క దేవుణ్ణి అడుగుదాం. మనకు హింసల పాలైనప్పుడు, మనమందరం కూడా బాధల పాలైనప్పుడు, సమస్యలకు పాలైనప్పుడు మనమందరం కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో వద్దాం, దేవుని అడుగుదాం. ఆ యొక్క ధైర్యాన్ని మనకందరికి ప్రసాదించమని, మన జీవితంలో మనము ముందుకు వెళ్ళడానికి ఉన్న ఆ యొక్క శక్తిని, బలాన్ని మనకందరికి దయచేయమని ఈ యొక్క దీపావళి పూజలో వేడుకుందాం. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేను, దీవించుమయా కృపతో నేను. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తిగల పిటైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత బెనడిక్ట్ గౌరవార్థ మేము తీసుకుని వచ్చిన ఈ పవిత్ర ఆత్మలను దయతో వీక్షింపుము. నిన్ను అన్వేషించుటలో అతడు ప్రదర్శించిన ఆసక్తిని మేము ఆదర్శముగా చేకుని నీ నుండి శాంతిని, సమైక్యమును బహుమతిగా పొందగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటవి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మలోన శరీరము ధరించి కన్నిక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలంతరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా,
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుటకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించిన నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేటుకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా లియో జగద్గురువును, మా పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకునము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల్లిగా మరి మాతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపమును లెక్కింపక నీ శిరసభ విశ్వాసమును వీక్షింపం. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు పరిశీలించుటకు నేను పాత్రాలి కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్యజీవమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసే, మానవాళిని ఐక్యము చేసే నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మంది
విందు అప్పద్రాక్షరసముల అర్పణ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు అప్పద్రాక్షరసముల అర్పణ విందు. అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు. ఆత్మను నింపే అపురూప విందు, మధురం మధురం మన ప్రభుని విందు. మనకయ్యే తెంచిన పరమ విందు, మధురం మధురం మన ప్రభుని విందు. మనకయ్యే తెంచిన పరమ విందు. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవదాయక ప్రసాదమును స్వీకరించిన మేము ప్రాధేయపడి నిన్ను ప్రార్థించుచున్నాము. పునీత బెనడిక్టు బోధనలు సావధానముగా ఆలకించి నీ సంకల్పమును విశ్వాసపాత్రముగా నెరవేర్చుదుముగాక. పరస్పర ప్రేమతో తోడి వారితో అన్యోన్యముగా జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేను నా కుటుంబము ప్రభుని మాత్రమే సేవింతును. నేను నా కుటుంబము ప్రభుని మాత్రమే సేవింతును. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. సముద్రము అటు వచ్చినా మేము భయపడము. సముద్రం అటు వచ్చినా మేము భయపడము. దేవుని
కాపాడును, ఎల్లప్పుడూ జీవింతును. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతును. హల్లెలూయా.